హలో ఎవ్రీవన్, ఈరోజు నేను టేస్టీ అండ్ జ్యూసీ గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇందులో నేను చెప్పే టిప్స్ అండ్ మెజర్మెంట్స్ ఫాలో అయితే మీరు ఈజీ అండ్ క్విక్గా ఈ టేస్టీ గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఎంటీఆర్ పౌడర్ యూస్ చేస్తున్నాను. దీంట్లో మనకి 175 గ్రామ్స్ వస్తుంది. ఇది మనకి అరౌండ్ 35 to 40 గులాబ్ జామున్స్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం బేకింగ్ సోడా, 1 or 2 స్పూన్స్ ఆఫ్ గీ అయితే యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పౌడర్ని అయితే మనము సాఫ్ట్ డవ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికోసం మనము మిల్క్ మిక్స్ చేయాలి. సో మనం ఇలా మిల్క్ని కొంచెం కొంచెం మిక్స్ చేస్తూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ సాఫ్ట్ డవ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంట్లో మనము వాటర్ అయితే యూస్ చేయొద్దు, ఓన్లీ మిల్క్తోనే ఈ డవ్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో వాటర్ని యూస్ చేస్తే మనకి సాఫ్ట్గా రాదు డవ్. సో మనం ఓన్లీ మిల్క్ యూస్ చేయాలి దీంట్లో. నెక్స్ట్ మనం ఈ సాఫ్ట్ డవ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మనం ఇక్కడ షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. దానికోసం నేను 250 ml కప్పు తీసుకొని 2 cups ఆఫ్ షుగర్ యాడ్ చేశాను విత్ 2 glasses ఆఫ్ వాటర్. సో ఇది మనకి జస్ట్ షుగర్ అనేది డిజాల్వ్ అయ్యే వరకు ఉంచితే సరిపోతుంది. మీకు ఒకవేళ ఎక్కువ సిరప్ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ అండ్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ షుగర్ డిజాల్వ్ అయ్యాక మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ డవ్ని 15 to 20 మినిట్స్ పక్కన ఉంచాం కదా, దీన్ని కొద్దిసేపు ఇలా మిక్స్ చేసుకోవాలి. సో మనం 15 to 20 మినిట్స్ ఎందుకు అలా పక్కన పెట్టాలి అంటే మనము ప్రిపేర్ చేసినప్పుడు ఒకవేళ మనకి టెక్స్చర్ అనేది ప్రాపర్గా లేకపోయినా కానీ ఇలా 15 to 20 మినిట్స్ అలా పక్కన పెడితే టెక్స్చర్ అనేది ప్రాపర్గా సెట్ అవుతుంది. సో తర్వాత కొంచెం హ్యాండ్స్కి గీ అనేది అప్లై చేసుకొని ఇలా రౌండ్ బాల్స్ ఎలాంటి క్రాక్స్ లేకుండా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. మనకి గులాబ్ జామ్స్ చేసేటప్పుడు క్రాక్స్ ఉంటే ఏమవుతుందంటే డీప్ ఫ్రై చేశాక అవి బల్జ్ అయిపోతాయి. సో అందుకనే ఎలాంటి ఫైన్ క్రాక్స్ కూడా లేకుండా మనము గులాబ్ జామున్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వడానికి మనము హై ఫ్లేమ్లో పెట్టి హీట్ చేయొచ్చు. తర్వాత ఈ బాల్స్ వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టాలి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మనకి ఇవి తొందరగా ఫ్రై అయిపోయినట్టు కనిపిస్తుంది బయట. సో తొందరగా బ్రౌనిష్ కలర్ వస్తాయి, బట్ లోపలంతా పచ్చిగానే ఉంటుంది పిండి. సో అందుకోసమని మనము లో ఫ్లేమ్లో పెట్టి చాలాసేపు ఫ్రై చేయాలి. ఇలా చూపిస్తున్న కలర్ వచ్చే వరకు మనము వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ బాల్ సైజ్ కూడా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. పెద్దగా చేస్తే మనకి లోపల పిండి అనేది పచ్చిగా ఉంటుంది ఫ్రై చేసేటప్పుడు. సో ఇది మనం ఎలాగో షుగర్ సిరప్లో యాడ్ చేస్తాం కాబట్టి మీరు చేసిన సైజ్ కంటే కొంచెం పెద్దగానే అవుతాయి షుగర్ సిరప్లో వేసాక. మీరు ఇక్కడ చూస్తే గులాబ్ జామ్స్ అనేవి ఎలాంటి క్రాక్స్ అనేవి లేకుండా వచ్చాయి. ఎందుకంటే మనం బాల్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడే ఎలాంటి క్రాక్స్ అనేవి లేకుండా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఫ్రై చేశాక కూడా మనకి నీట్గా వచ్చాయి గులాబ్ జామ్స్. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్, అందరికీ ఫెయిల్ అయ్యేది ఇక్కడే ఏంటంటే ఈ షుగర్ సిరప్ అనేది ఎయిదర్ హాట్గా ఉన్నప్పుడు లేదంటే కంప్లీట్ కూల్ అయ్యాక మనకి గులాబ్ జామ్స్ అనేవి వేస్తారు. సో అలా వేయొద్దు. మనకి షుగర్ సిరప్ అనేది వామ్గా ఉన్నప్పుడు మాత్రమే గులాబ్ జామ్ అనేది దీంట్లో మిక్స్ చేయాలి. సో సిరప్ హాట్గా ఉన్నప్పుడు గులాబ్ జామ్స్ వేస్తే మనకి ఇవన్నీ మొత్తం విడిపోతాయి. అలా అని కూల్గా ఉన్నప్పుడు చేస్తే మనకి గులాబ్ జామ్ అనేది సిరప్ని అబ్జర్వ్ చేసుకోదు. సో వామ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ గులాబ్ జామ్స్ అనేవి ఆ సిరప్లో యాడ్ చేయాలి, సిరప్ వామ్గా ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ నేను గార్నిషింగ్ కోసం బాదాం యూస్ చేస్తున్నాను. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో మీరు నేను చెప్పిన టిప్స్ అండ్ ప్రాపర్ మెజర్మెంట్స్ ఫాలో అయితే మీరు కూడా ఈ టేస్టీగా ఉండే గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.